హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నాను. సంఘ సభ్యులకి మొన్నొకటి పెట్టాను, సెర్ఫ్ అండ్ మెప్మా ఒకటి అవుతుందని. ఇది ఏ జీవో ప్రకారం అని అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఆ జీవో 15 ప్రకారం ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకుందాము. ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు 1 కోటి మంది మహిళలను సంఘాలలో చేర్చే విధంగా ఉండే విధంగా చేయాలనేదైతే స్టార్ట్ చేశారు. 1 కోటి మంది మహిళలు ఉండాలంటే ఉన్న మహిళల కన్నా ఇంకా మొత్తం కలిపి 1 కోటి మంది మహిళల సంఘాల్లో ఉండేటట్టు చేయాలి. 2024లో ఇందిరా స్వశక్తి అనే పథకం స్టార్ట్ చేశారు. రాజీవ్ యోజన అనేది అది స్టార్ట్ చేశారు. అంటే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే యువతకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాల పైన లోన్లు ఇవ్వడానికి అలాంటివి పెట్టుకున్నాడు. సంఘాలలోకి ఏ విధంగా చేయాలనేది రూరల్ అర్బన్ వేరే ఉండేది కదా. ముఖ్యంగా 2 ఒకటి చేసి వాళ్ళు చేయాలనుకునే కార్యక్రమం ఏమిటో మీకు వివరంగా చెప్తాను. రూరల్లో సంఘాల ఉన్న సభ్యులకి 1,50,000 ఉంటే వాళ్ళకు కూడా చిన్న లోన్లు పెట్టుకోవడానికి 1,50,000 అయితే వాళ్ళకి ఆదాయం ఉండాలి సంవత్సరానికి. అలాంటి వరకు చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి అయితే వాళ్ళకు సబ్సిడీ లోన్స్ ఉన్నవి. పట్టణ సమైక్యలో 2 లక్షల వరకు నిరుద్యోగ యువతకి వాళ్ళకు కూడా లోన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రతి ఒక్క సభ్యురాలు సంఘంలో లేకుండా ఎక్కడ ఉండకూడదు అనేది అయితే ఒకటి తెచ్చారు. ప్రతి ఒక్కరికి బీపీఎల్ అంటే బిలో పావర్టీ కిందికి ఉన్న పేదరికం కింద ఉన్న వాళ్ళందరినీ కూడా సంఘాలలో చేర్పించి వాళ్లకు మనం తగిన సాయం చేసే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని 1 కోటి మంది మహిళలైతే ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. రూరల్లో ఏవైతే పంటలు పండుతాయో, ఏ విధమైన వనరులు ఉంటాయో అవి మహబూబాద్లో షాపుల పరంగా డ్వాక్రా సంఘాల ద్వారా పెట్టి ఒక మంచి కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నారు. బాగుంటుంది అది. అక్కడ వాళ్ళు పండించినే ఇక్కడ వీళ్ళు మహిళా సంఘాల ద్వారా అమ్మడం అనేది వాళ్ళకు ఉంటుంది బెనిఫిట్, ఇక్కడ వీళ్ళకు ఉంటుంది, కొంచెం ఉపయోగం ఉంటుంది మహిళా సంఘాలకి. అలా కార్యక్రమాలు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏది పండుకున్నా వీళ్ళకు వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టడం, వీళ్ళు అమ్మడం అనేది ఉంటుంది. ఇంకొకటి అర్బన్లో కూడా ఏంటంటే ఇప్పుడు పట్టణాలలో ముఖ్యంగా బతకడానికి పోయిన వలసల వాళ్ళు ఎక్కువ ఉంటారు. మురికివాడల్లో నివసించే వాళ్ళు ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళను కూడా మన వలస వాళ్ళ కింద పెట్టి గ్రూపులలో పెట్టడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎవ్వరు కూడా గ్రూపులో లేకుండా ఉండకూడదు అనేదైతే దీని ఉద్దేశంతో అయితే వాళ్ళందరినీ పట్టణ సమైక్యలు మురికివాడల్లో ఉన్న వాళ్ళను, పేదరిక ఇల్లు లేని వాళ్ళని, అసలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళందరినీ సంఘాల్లో చేర్పించే ఉద్దేశం అయితే పెట్టుకున్నారు. మళ్ళీ ఏజ్ కూడా 50 వరకు 18 ఇయర్స్ ఉండేది గ్రూప్లో చేరడానికి. ఇప్పుడు 15 ఇయర్స్, తర్వాత 60 ఇయర్స్ వరకు ఏజ్ పర్మిట్ అనేది ఉండేది. ఇప్పుడు 65 ఇయర్స్. అట్లా ఈ విధంగా మొత్తానికి మాత్రం అర్బన్ రూరల్ అంటే ఒకే గూటికి రావడం అనేది ఉపయోగం ఏమిటి అని అంటే 2 విధాల సంఘాలకి ఏ విధమైన నష్టం లేకుండా, పండించిన వాటికి వాళ్ళకు కూడా నష్టం కాకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక రూపాయి వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధమైతే అందరికీ అవకాశం, సంపాదించుకునే అవకాశం కొద్ది గొప్ప ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా సంఘాలను చేయాలని అయితే ఆ జీవోలో ఉంది. వాళ్ళు ఇప్పటి వరకు అయితే మొత్తం అయితే స్టాఫ్ ఏ విధంగా ఉన్నారు, ఎన్ని సంఘాలు ఉన్నాయి, AULBలో ఎన్ని సంఘాలు ఉన్నాయి అయితే డాటా తీసుకున్నారు. జీవో ప్రకారం మొత్తం ఇచ్చారు. ఎక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ జిల్లాల్లో అనేది అయితే ఇచ్చారు. వాళ్ళు చేయాలనుకునే కార్యక్రమాలు అయితే ఇవి. నాకైతే మంచిగా మన సంఘాలను బలోపేతం అయితే బాగుంటుంది. ఎందుకంటే సిబ్బంది కూడా సరైన సిబ్బంది ఉంటే ఏ సంఘంలో కూడా తప్పుడు జరిగే అవకాశం ఉండదు. ఇది బాగానే ఉంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ స్వశక్తితోని సంపాదించుకునడానికి ఇది ఒక మంచి అవకాశం అయితే నేను అనుకుంటున్నా. మరి ఇదైతే జీవో 15 ప్రకారం ఈ విధంగానైతే సంఘాలకు సంబంధించిన విషయాలను మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ని అంటే ముఖ్యంగా పోషణకు సంబంధించి కూడా, ఆరోగ్యానికి సంబంధించింది కూడా, మహిళలకి ఆరోగ్యానికి, పోషణకి, మన చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి, చిన్న కార్యక్రమాలు, లోన్లు తీసుకొని
టైలరింగ్, స్టిచ్చింగ్, బ్యూటీషియన్ ఇలాంటివి మహిళలకు ఏవైతే సాధ్యపడుతుందో అవన్నీ కూడా మహిళలకు ఇచ్చే విధంగా చూడాలని అయితే ఈ జీవోలో ఉంది. ఓకేనండి, నాకు తెలిసిన విషయాలు అయితే మీకు జీవో ఆధారంగా నేను జీవో కూడా పెట్టాను మొన్న, దాంట్లో చదివే మీకు నేనైతే వివరంగా చెప్తున్నా. ఓకేనండి, మరిన్ని విషయాలతో మరో వీడియో కలుస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా లైక్ చేయండి, మరికొంతమందికి పోతుంది. నా వీడియోలు మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే చేయండి. నా వీడియోను కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు ప్రోత్సహిస్తున్న వాళ్ళు అది ఇప్పుడు కూడా ప్రోత్సహించండి, ఇంకా ముందుకు పోవాలని అయితే మీ వల్లనే నేను పోతున్నాను. మీరు అట్లా ప్రోత్సహిస్తే ఇంకా సాధించాలనేది అయితే ఉత్సాహం ఉంది, మీ వల్ల సాధిస్తానైతే అనుకుంటున్నా. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, మరి బాయ్.